హలో మిత్రులారా, ఎలా ఉన్నారు? వైజాగ్ వచ్చిన తర్వాత ఇంటి దగ్గర టిఫిన్ ఏం చేస్తామని మా కుర్రబాబులు నేను ఆర్ఎంబీలో ఉన్న టిఫిన్ షాప్కి అయితే వచ్చేసాం. అబ్బా, ఎన్ని రోజులైంది మామ ఇలా చూసి. ఇంక ఇక్కడ సాంబార్ ఇడ్లీ చెప్పుకున్నాం, చాలా బాగుంది. మాలానే చాలామంది వచ్చారు ఫ్రెండ్స్తో. ఇంక ఈవినింగ్ వైజాగ్ స్టోర్కి అయితే వచ్చేసాం. సరదాగా షాపింగ్ చేద్దాం అనుకున్నాం, కానీ ట్రయల్ రూమ్ దగ్గర జనాలను చూసి భయంతో బయటకు వెళ్ళిపోయాం. పక్కనే ఉన్న బ్రేక్ బౌన్ షాప్కి కూడా వెళ్ళాం. షాప్ బాగుంది కానీ కాస్ట్ బాగాలేదు. సో ఇంకా ఎక్కడికి వెళ్దాం అని ఆలోచిస్తుంటే మా ప్రణీత్ వాల్తేర్లో నాకు ఒక షాప్ తెలుసురా అని చెప్పి తీసుకుని వెళ్ళాడు. అదేనండి మన వైజాగ్లో ఉన్న టీ షర్ట్స్ గ్యాలరీ షాప్కి. ఇక్కడ వచ్చిన ఫస్ట్ 10 minutesలోనే ఒక పేజ్ సెట్ అయిపోయింది. ఇంకా నాకు ఇక్కడ కలెక్షన్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. వెల్ మెయింటైన్ స్టాఫ్ అండ్ షాప్ చిన్నదైనా క్వాలిటీ చాలా బాగుంది. మార్నింగ్ 10 నుంచి నైట్ 10 వరకు ఓపెన్లోనే ఉంటుంది. ఈ షాప్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లోనే మెన్షన్ చేస్తాను. మీరు వైజాగ్లో ఉంటే ఈ సంక్రాంతికి బాయ్స్ ఒక్కసారి ఇక్కడ ట్రై చేయండి. వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ. అండ్ మీరు వీళ్ళ ఫాలోవర్స్ అయితే మీకు 5% డిస్కౌంట్ కూడా ఇస్తారు. ఇంకెందుకు లేట్, ఇప్పుడే స్టార్ట్ అయిపోండి. ఇంకా షాపింగ్ పూర్తి చేసుకుని పక్కనే ఉన్న వాల్టర్ మెయిన్ రోడ్ నుంచి వెళ్తుంటే స్ట్రీట్ ఫుడ్ కనిపించింది. సర్లే ఇంక ఇంట్లో ఏం తింటామని చికెన్ రోల్ కుమ్మేసాం. మా సోమేష్ గడికి పావు బజ్జీ కావాలంటే ఇంకా అది కూడా ఒక ప్లేట్ తీసుకుని కుమ్మేసాం. ఇంకా లాస్ట్లో షాప్ క్లోజ్ చేస్తున్నారన్న టైంలో మా ప్రణీత్ గడికి బిస్కెట్ తినాలని ఉందంట. ఇంక ఇదే ఛాన్స్ అని మా సోమేష్ గడి కూడా ఒక చాక్లెట్ మిల్క్ షేక్ తీసుకున్నాడు. మీకు కూడా ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి అండ్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. అవండి సంగతులు. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.